మాట్లాడతలేడని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు పేరుని నాని పేరుని ఇటు రాజకీయ భవిష్యత్తు కోసమే ఇప్పుడు ఆయనని హైలైట్ చేయడానికి ఇదంతా క్రియేట్ చేస్తాడు అన్న టాక్ బయట వినిపించింది. సో దాని గురించి నిజమైన ఆయన కొడుకుని హైలైట్ చేయడం కోసం ఆయన రంగంలో దిగుతాడు. వాస్తవంగా అండి, భారతదేశంలో ఉండదు అదే కదా. ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళ కొడుకులు రావాలి, వాళ్ళ కొడుకులకు పుట్టిన వాళ్ళు రావాలి. వేరే వాళ్ళకి రాజకీయ అవకాశం లేదు. ఎప్పుడు కూడా కుటుంబ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది భారతదేశం మొత్తంలో. అంటే ఇప్పటి నుంచే అతన్ని గొడవలు అవన్నీ క్రియేట్ చేస్తాడు. వచ్చే ఎలక్షన్లో హీరోయిజంగా అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేసి గెలుస్తాడనే భావంతో ఆ విధంగా చేపిస్తారు. కానీ ప్రజలు కూడా ఏం తెలివిగల్లోళ్ళు కాదు, తెలివిలేని వాళ్ళు కాదు. ప్రజలు కూడా తెలివిగల్లోళ్ళే. మీరు ఎన్ని ఇబ్బందికర ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలు ఎవరికి ఓటేలా వాళ్ళకి ఇస్తారు. ప్రజలు ఎప్పుడు సమాధానం చెప్పాలి అప్పుడు చెప్తారు. ఇంకోటి ఏంటంటే పేరుని కిట్టు అంటే ఏపీలో ఎవరికి సరిగ్గా తెలియదు. ఇప్పుడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ లేదంటే వాళ్ళ నాన్నతో సభకు వస్తేనో తెలుసు. హైదరాబాద్ లో పేరుని చాలా పేరు ఉంది. సో ఆ పేరుని అక్కడ యూజ్ చేసుకోవాలన్న స్టాండప్ తోని పేరుని కిట్టు పోలీసుల పైన గొడవకు దిగారంట. ఎన్ని వాగ్దానాలు చేసినా నేను ఒకటే చెప్తున్నా అండి, ప్రజల కోసం కొట్లాడండి. సరే, మీ నాన్న ఎమ్మెల్యే అయింది కదా, మాజీ ఎమ్మెల్యే మంత్రి కదా, ఇప్పుడు ప్రజల కోసం కొట్లాడు, ప్రజలకు సేవ, ప్రజల పక్షాన మాట్లాడు. అప్పుడు మాట్లాడితే పేరు వస్తుంది తప్ప ఇలా పోలీసు దళ దగ్గరికి వాగ్దానం పెట్టుకుంటే పేరు రాదు. ప్రజల పక్షాన పేద ప్రజల కోసం నువ్వు కొట్లాడితేనే పేరు వస్తుందని చెప్పి తెలియదు. ఇప్పుడు మరి జనసేన పార్టీ నాయకులు కూడా వైసీపీ పేరుని ఇంటి ముందే జెండా పాతాలన్న ఆలోచనతో ఎందుకు వెళ్ళారు? వాళ్ళు కావాలని చేస్తున్నారా, వీళ్ళు కావాలని చేస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, జెండా పెట్టడానికి మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ అడుగుతారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక ఎక్కడ జెండా పెడుతుంది? ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టండి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చినాక బరాబర్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ ఏది పెట్టలేరు కదా.